టీడీపీలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. ఆమె ఒక ఉన్నత విద్యావంతురాలు, పైగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను చేసే గౌరవప్రదమైన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఉన్నత ఆశయాలతో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి నేడు ఆ పార్టీకి ఆమె గొంతుగా మారారు. చంద్రబాబుని, లోకేష్ని ఎవరైనా ఏమైనా అంటే వారికి ధీటైన జవాబిస్తారు ఆమె. కార్యకర్తగా అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ హోంమంత్రి అయ్యారు. ఆమెనే విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆవిడ టీచర్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారు? రోజాకు వంగలపూడి అనిత మధ్య వైరానికి కారణాలేంటి? ఎంతో మంది సీనియర్లు ఉన్నా ఆమెకే హోంశాఖ కట్టబెట్టడానికి గల కారణాలేంటి? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. వంగలపూడి అనిత 2019 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు? ఆప్షన్ 1 కొవ్వూరు, ఆప్షన్ 2 పాయకరావుపేట, ఆప్షన్ 3 విశాఖపట్నం సౌత్, ఆప్షన్ 4 భీమిలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం చంద్రబాబు 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోంశాఖ మంత్రి పదవి దక్కింది. అయితే ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు వంగలపూడి అనితకు ఈ పదవిని కట్టబెట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు ఏకంగా హోంమంత్రి పదవిని కట్టబెట్టారు. ఈ పదవి ఏం ఆషామాషిగా రాలేదు. అధినేత చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడుతూ భారీ మెజారిటీతో గెలిచారు. వంగలపూడి అనిత 1979 జనవరి 1న విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో వంగలపూడి అప్పారావు గారి దంపతులకు జన్మించారు. అనిత తండ్రి అప్పారావు గారు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్. అనిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. చిన్న వయసులోనే ప్రభుత్వం టీచర్గా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేస్తూనే 2009లో ఆంధ్ర యూనివర్సిటీ కరెస్పాండెంట్ కోర్సులో ఎంఎస్సీ పూర్తి చేశారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఈడి పూర్తి చేశారు. ఆమె దాదాపు 12 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులపై స్థానిక నేతలను ప్రశ్నించేది. రాజకీయాలపై ఆసక్తితో 34 సంవత్సరాల వయసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అనిత డిగ్రీలో ఉండగానే వాళ్ళ అన్నయ్య గారికి స్నేహితుడైన కొసర శివప్రసాద్ పరిచయం కావడం, అది ప్రేమగా మారడం, పెద్దలను ఎదిరించి పోలీస్ స్టేషన్లో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత అదే పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని ఆ తర్వాత డైవర్స్ కూడా అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. 2012లో గ్రామస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన అనిత ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారారు. తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటారు. అలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆమెను ప్రోత్సహించారు. అలా 2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై 2828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. ఆమె 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమితురాలైంది. అయితే తన మతం గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో అనవసర వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా ఆవిడ చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పదవి తనకు వద్దని సున్నితంగా ఆ సమస్యను పరిష్కరించారు. 2017లో అనితకి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో సంచలనమైంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా అనితను ఉద్దేశిస్తూ నేనేం నీలా మొగుడ్ను కొట్టి పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదని వివాదాస్పద కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలతో అనిత కన్నీటి పర్యంతమైంది. ఈ నేపథ్యంలో రోజాపై సస్పెన్షన్ వేయాలని అప్పటి సభాపతి కోడెల శివప్రసాదరావు గారిని అడగడం, దానిపై స్పందించిన సభాపతి రోజాను సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో కారణంగా చంద్రబాబు గారు పాయకరావుపేట నుంచి కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనితను ఆదేశించారు. అధినేత ఆదేశాన్ని పాటించిన ఆమె కొవ్వూరు నుంచి పోటీ చేసి 25,248 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించగా టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమవడంతో అనిత నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తుండేవారు. ఈ మధ్య జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పాయకరావుపేట అసెంబ్లీ నుండి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు చంద్రబాబు కేబినెట్లో కీలకమైన హోంశాఖ మంత్రిగా పదవిని దక్కించుకుని
సంచలనం సృష్టించారు. అందరూ పవన్ కళ్యాణ్కి ఈ పదవి వస్తుందనుకున్నారు. కానీ అనూహ్యంగా అనిత గారికి ఈ పదవి దక్కింది. గత ప్రభుత్వం 2 సార్లు ఎస్సీ సామాజిక వర్గం, అందులోనూ మహిళకే హోంశాఖను కట్టబెట్టింది. తొలి దఫాలో మేకతోటి సుచరిత, రెండోసారి తానేటి వనితకు జగన్ తన క్యాబినెట్ లో హోమ్ మినిస్టర్ గా పదవీ బాధ్యతలు అప్పగించారు. సేమ్ టు సేమ్ చంద్రబాబు కూడా అదే ఫార్ములా ఉపయోగించారు. సుచరిత వనితల సామాజిక వర్గానికి చెందిన మహిళనే హోంమంత్రిని చేశారు. ఉన్నవారిలోకెల్లా ఫైర్ బ్రాండ్ నాయకురాలు వంగలపూడి అనితేనన్న ముద్ర పడటం కూడా ఆమెకు కలిసి వచ్చిన అంశం. తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న సమయాల్లో 2021 జనవరి 30న ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా అనితను నియమించారు. చంద్రబాబు తనపై అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిలబెడుతూ తెలుగుదేశం పార్టీ గొంతుని ఎలుగెత్తి చాటుతూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు. వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ విధానాలపై 5 ఏళ్లు నిరంతరం పోరాటం చేశారు. మహిళలు, యువతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో అనేక విధాలుగా వేధింపులకు గురయ్యారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కు గురయ్యారు. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను దారుణంగా ట్రోల్ చేసిన తీరుతో ఆమె నిద్రలేని రాత్రులు గడిపారట. రాష్ట్రంలోని మహిళలతో పాటు ఉత్తరాంధ్ర సమస్యలపై వంగలపూడి అనిత గలం వినిపించారు. బాధితులకు అండగా ఉంటూ ప్రభుత్వంపై పోరాటం చేశారు. నిషేధాలు విధించినా వెనకకుండా ముందుకు సాగారు. మాజీ ఎమ్మెల్యేగా కారులో వెళ్తే పోలీసులు ఆపేస్తున్నారన్న కారణంతో స్కూటీపై వెళ్లి బాధితులను పరామర్శించిన సందర్భాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు చెప్పారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, ఆడవాళ్లపై అఘాయిత్యం చేయాలనుకునేవారు భయపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరాపై ఉక్కుపాదం మోపుతానని, ముఖ్యంగా తన శాఖలోని పోలీసుల వేతనాలు, వేతన బకాయిలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డీజీ గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఒకసారి దీని మీద నేను కూడా చదివి ఒకసారి ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను పై ఆఫీషియల్స్తోని, అదేవిధంగా దీనికి రిలేటెడ్గా డ్రగ్స్ రిలేటెడ్గా ఉన్న శాఖలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి. ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడా ఒకసారి మాట్లాడి కూలంకషంగా ఉండి ఒకటైతే క్లియర్, ఈ 100 డేస్ ప్లాన్లో కంపల్సరీగా గంజాయి, డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం. దాని మీద మేమందరం కూడా వర్కౌట్ చేయాలి. చూడాలి మరి. అనిత మీద నమ్మకంతో కీలకమైన పదవిని కట్టబెట్టిన అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక చక్కటి పరిపాలనతో ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతారో లేదో అని. మీరు వంగలపూడి అనిత గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.